దాతలు చెడరు సర్వారంభముల్ పండు ప్రత్యర్థుల్లేరు మహోత్సవంబులను దేవాగారముల్ వల్చు పూర్ణార్థులు విప్రులు వర్షముల్ కురియ కాలాహంబులై దాత్రికిన్ సార్థంబయ్యే వసుంధరాత్మ సురేంద్రాది సురాజ్యంబులను అంతం ధనతను ముజుల ప్రోలు ధనజులు కొనుటయు వేర్పులదాగ వెడలుటయు భావించి సురమాత పరితాపమును పొందివగ సనాథాత్పతి వలరుచున్న ఆయమ్మ పెనిమిటియకు కశ్యప బ్రహ్మ మరియొక నాడు సమాధిమాని తన కుటుంబునియున్న ధామంబునకు ఏగి నాతిచే విహితార్చనమును వడతి వంది వ్రాని కుంది వాడిన ఇల్లాలి వదన వారి జంపు వడవు చూచి చేర దిగిచి మగువ చిగుకంబు పుడుకుచు వారి జాచి ఏల వగచెదనుచు. మహాత్ముడిట్లని తెరువా విప్రులు పూర్ణులే చెలగునే దేవార్చనాచారముల్ తరితో వేలుతురే గృహస్థులు సుతల్ ధర్మానుసంధానులే నిరి అభ్యాగత కోటి కన్న మిడుదే నీరంభమున్ పోయుదే మొరలే కర్తుల దాసులన్ సుజనులన్ మన్నించుదే పైదలి అన్నమైన తక్రమైన తోజంబైన శాఖమైన తలకు జరగు కొలది అతిథి జనుల కడ్డప అడ్డ వాడక ఇడురేని లేమవారు కలిగి లేనివారు. మరి ఈ విధంగా దేవతలు ఎప్పుడైతే వెళ్ళిపోయారో తన కుమారులైనటువంటి వారందరికీ కూడా రాజ్యం పోయింది, సంపదలు పోయినాయి, వాళ్ళందరూ కూడా ఆ స్వర్గలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు అని వాళ్ళ తల్లి అయినటువంటి అదితి ఎంతో దుఃఖించింది. ఆమె అక్కడ ఉండగా అదే సమయంలో భర్త అయినటువంటి కశ్యప బ్రహ్మ వచ్చాడు. ఆమె వాడిపోయినటువంటి ముఖాన్ని చూసి దేన్ని చింతిస్తున్నావు, నీకే కష్టం వచ్చింది, ఏమైనా మీరు ఏమైనా ధర్మాన్ని తప్పారా, అభ్యావతులకు అన్నం పెట్టలేదా, మరి వచ్చినటువంటి వారికి ధర్మాన్ని ఏమైనా తప్పి పిల్లలు ఏమైనా నీ మాట వినడం లేదా, కోడలు మాట వినరా, ఎందుకు ఏ కష్టం వచ్చింది, ఎందుకు దాన్ని నువ్వు చింతిస్తున్నావు అని చెప్పేసి ఆ కశ్యప బ్రహ్మ అడిగి ఆమెను మరి ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళకు మన దగ్గర ఉన్నటువంటి మజ్జిగో మరి కాయలు పండ్లు ధాన్యమో ఇవ్వాలి, అవి ఇవ్వకుండా ఏమైనా తప్పారా అని చెప్పేసి ఆమెను ప్రశ్నించి కుశల ప్రశ్నలన్నీ సేవ సమాచారాలన్నీ అడుగుతూ ఉన్నాడు. విష్ణునకును నిఖిల దేవాకుల కాననంబు సిగియునవని సురులు అవని సురులు వారు తనియుదని వనజాతలో తనుడతనుడనియు జగములన్నిదనియు బిడ్డలు వెరుతురే నీకర గొడ్డంబులు సేయగల్ల కోడండు మారొడ్డారింపగనడుతురే యుద్ధముగా కొల్లదే మృగేక్షణ ఇంతను అని పలికిన పతికి సతి ఇట్లనే ప్రేమయుకింతలేక దితి బిడ్డలు 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 మహాభీమ బలాఢ్యులై తనదు బిడ్డలనందరతోలి సహసాక్రాభిత వైరులయ్యు అమరావతి నేలుతున్నవారు నీకేమని విన్నవింతు హృదయేశ్వర మేలుదలచి చూడవే. అక్కా చెల్లెండ్రయ్యును దక్కరు నాతోడి ఊరు దానో దిదియో రక్కసులు సురులు మొత్తగా అక్కటవలదనుచు చూచు నవ్వు అనుచు ఎండ కన్నెరుగని ఇందుని ఇల్లాలు పలు పంచలను జాలిబడియనేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగనేడు కలిమికారావు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట జనిరినేడు
అమరులకు ఆధారమగు అమరావతి అసురులకు ఆటపట్టయ్యనేడు బలి జగములు నెల్ల బలిచునున్నాడు వాని గెలవరాదు వాసమునకు యాగభాగమెల్ల అతడు అహరించుచు కడగి సురలకొక్క కడియు నీడు. ఎండ కన్నెరుగని ఇంద్రుని భార్య శచీదేవి ఈనాడు ఎవరెవరి ఇళ్లలోనో బాధలు పడతా ఉంది. ఈ ఎవరు బలిచక్రవర్తి యొక్క బాధలు తట్టుకోలేక ఓడిపోయి దేవేంద్రుడు అతని భార్య ఎక్కడో ఉందంట ఆమె పాపం. ఇప్పుడు దేవేంద్రుడు ముల్లోక సామ్రాజ్య వైభవం కోల్పోయి అడవుల్లో తిరుగుతున్నాడని తన తల్లి చెప్తా ఉంది ఆయన భర్తతో. సంపదలతో గారాభంగా పెరిగిన జయంతుడు మొదలైన వారంతా కోయ కుర్రాళ్ల వెంట వెళ్ళారు. ఈనాడు అమరులకు ఆధారంగా ఉన్న అమరావతి ఇప్పుడు అసురులకు స్థానమైంది. దేవతల నుండి అమరావతి ఇప్పుడు ఈ రాక్షసులు వచ్చినారు. లోకాలన్నింటినీ బలియే ఆక్రమించుకున్నాడు. ఈ బలి చక్రవర్తి ఆక్రమించుకున్నాడు. ఇంద్రుడు వారిని జయించలేకపోతున్నాడు. యాగ భాగాలన్నీ వాడే బలియే తీసుకుంటున్నాడు. దేవతలకు ఒక ముద్దైనా ఇవ్వడం లేదు అని ఆమె తన భర్తతో చెప్పింది.